మన రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రయాణించే మార్గాలలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి జర్నీ చాలా అరుదుగా లభిస్తుంది. ఈరోజు మనం తుని నుండి కాకినాడ వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఒక అందమైన ప్రయాణాన్ని చేయబోతున్నాం. అద్దరిపేట మీదుగా ఉప్పాడ బీచ్ రహదారిలో సాగే ఈ ప్రయాణంలో మన బస్ సముద్ర అలలను తాకుతున్నట్లు ప్రయాణిస్తుంది. మత్స్యకార గ్రామాలు, చల్లని సముద్ర గాలి మీ మనస్సును ఆకట్టుకుంటుంది. ఉప్పాడ బీచ్ రహదారిలో బస్సు ప్రయాణం ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణ. ఈ రూట్లో రిసార్ట్స్ డెవలప్ చేస్తే టూరిజం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ. ఈ జర్నీలో తుని నుండి కాకినాడ వరకు అద్దరిపేట ఉప్పాడ బీచ్ రహదారి మీదుగా ఒక అందమైన ప్రయాణాన్ని చేయబోతున్నాం. ఈ ప్రయాణం సాధారణ బస్ జర్నీ మాత్రమే కాదు, ప్రకృతి అందాలు, సముద్ర తీర దృశ్యాలు, ప్రశాంతమైన గ్రామాలు, మత్స్యకారుల జీవన విధానాన్ని దగ్గరగా చూసే ఒక అద్భుతమైన అనుభవం. వీడియోను ప్రారంభించే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు తునిలోని గొల్ల అప్పారావు సెంటర్లో ఉన్నాను. ఇక్కడ నుండి మనకు అద్దరిపేట ఉప్పాడ బీచ్ మీదుగా కాకినాడ వెళ్ళే బస్సులు లభిస్తాయి. ఈ బస్ స్టాప్లో బస్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 1:30 కావస్తుంది. ఇప్పుడే మన బస్ బయలుదేరింది. మన బస్ సర్వీస్ నెంబర్ 410. ఈ బస్ తుని, అద్దరిపేట, ఉప్పాడ బీచ్ మీదుగా కాకినాడ వెళుతుంది. తుని నుండి కాకినాడ వరకు ఒకరికి టికెట్ ఫేర్ వచ్చి 80 రూపాయలు. ఈ జర్నీలో మనం ప్రయాణించబోయే మొత్తం దూరం 75 కిలోమీటర్లు. ఈ బస్ కాకినాడ బస్ స్టాండ్కు వెళ్ళదు. కాకినాడలోని కల్పన సెంటర్ వరకు వెళుతుంది. అక్కడ నుండి మరలా తునిలోని గొల్ల అప్పారావు సెంటర్కు వెళుతుంది. తునిలో కూడా మన బస్ తుని మెయిన్ బస్ స్టాండ్కు వెళ్ళదు. మన బస్ తుని, గొల్ల అప్పారావు సెంటర్, కాకినాడ, కల్పన సెంటర్ల మధ్య తిరుగుతుంది. మన బస్ ప్రత్యేకత ఏమిటంటే ఈ బస్ ఉప్పాడ బీచ్ రహదారిలో ప్రయాణిస్తుంది. సముద్రానికి ఆనుకొని బస్ ప్రయాణించే రహదారి ఉండడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు మన బస్ తుని టౌన్ రహదారి నుండి డైవర్షన్ తీసుకొని అద్దరిపేట వైపు వెళుతోంది. తుని గొల్ల అప్పారావు సెంటర్ నుండి అద్దరిపేట సెంటర్ వచ్చి దాదాపుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అద్దరిపేట వరకు వ్యూస్ నార్మల్గానే ఉంటాయి. అద్దరిపేట నుండి మత్స్యకారుల గ్రామాలు, బ్యాక్ వాటర్, చేపలు పట్టే వారి బోట్స్ కనిపిస్తాయి. అలాగే మరెక్కడ కనిపించని విధంగా సముద్ర తీరంలో మన బస్ ప్రయాణిస్తుంది. మన బస్ తుని నుండి చామవరం వైపు ప్రయాణిస్తోంది. ఈ ఊరు పేరు చామవరం. ఇక్కడ కొబ్బరి, వరి, అరటి పంటలు బాగా పండుతాయి. ఇది చామవరం గ్రామం. మన బస్ చామవరం గ్రామాన్ని దాటింది. మన బస్ చామవరం గ్రామం దాటిన తర్వాత అగ్రహారం సెంటర్ నుండి హంసవరం వైపు ప్రయాణిస్తోంది. ఈ ఊరు పేరు హంసవరం.
ఇది వచ్చి హంసవరం సెంటర్. ఇప్పుడే మన బస్ హంసవరం నుండి బయలుదేరింది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే కృష్ణాపురం, జిల్లేడిపాడు వస్తాయి. కుడివైపుకు వెళితే ఎర్రకోనేరు వస్తుంది. ఇక వెనుకకు వెళితే తుని వస్తుంది. మన బస్ ఎదురుగా ప్రయాణిస్తోంది. ఈ ప్రాంతంలో వరి ఎక్కువగా పండిస్తున్నారు. ప్రస్తుతం వరి కోతలు పూర్తయిపోయాయి. లేదా ఈ ఊరు చాలా గ్రీనరీగా కనిపించేది. ఇప్పుడు వచ్చే ఊరు పైడికొండ. ఈ ఊరు పేరు పైడికొండ. చిన్న ఊరు, చాలా బాగుంది. ఇక్కడ పెంకుటిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన బస్ పైడికొండ తర్వాత ఆనూరు వైపు వెళుతోంది. ఇది ఆనూరు సెంటర్. ఆనూరు నుండి మన బస్ బయలుదేరింది. ఆనూరు దాటిన తర్వాత కొబ్బరి తోటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆనూరు తర్వాత మన బస్ వెళ్ళే ఊరు ఈదటం. ఈదటం ఊరిలోకి మన బస్ వెళ్ళదు. ఈ ఊరు ప్రారంభం నుండి మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుని వెళుతుంది. ఈదటం నుండి మన రహదారి చాలా బాగుంది. కుదుపులు లేకుండా ఉంది. ఈ రహదారి పేరు వాకలపూడి ఈదటం ప్రధాన రహదారి. ఇప్పుడు వచ్చే ఊరు అద్దరిపేట. ఇది అద్దరిపేట సెంటర్. ఇక్కడ నుండి మన బస్ కుడివైపుకు వెళుతోంది. ఎదురుగా వెళితే బీచ్ వస్తుంది. ఈ ఊరు పేరు వేమవరం. వేమవరం తర్వాత వచ్చే ఊరు ఎర్రయ్యపేట. ఈ ప్రాంతంలో చిన్న చిన్న ఊర్లు చాలా దగ్గరగా ఉంటాయి. మంచి వేసవిలో కూడా ఈ చెట్టు చాలా గ్రీనరీతో ఉంది. ఇది రచ్చబండలా ఉంది. మన రహదారికి సమాంతరంగా కొంత దూరం లోపలికి వెళితే సముద్ర తీరం వస్తుంది. సముద్రం దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో హ్యాచరీస్ పరిశ్రమలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఊరు పేరు ఎల్లయ్యపేట. ఇది ఎల్లయ్యపేట సెంటర్. మన బస్ ఇప్పుడే ఎల్లయ్యపేట నుండి బయలుదేరింది. ఇప్పుడు వచ్చే ఊరు దానవాయిపేట. ఇది దానవాయిపేట సెంటర్.
మన బస్ దానవాయిపేట నుండి బయలుదేరింది. దానవాయిపేట తర్వాత వచ్చే ఊరు ఒంటి మామిడి. ఈ ఊరు పేరు ఒంటి మామిడి. ఇక్కడ ఒక చారిత్రక ప్రదేశం కూడా ఉంది. వాటి వివరాలు మీకు తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఒంటి మామిడి ఈ ప్రాంతంలో పెద్ద ఊరు. ఇది వచ్చి ఒంటి మామిడి సెంటర్. ఒంటి మామిడి నుండి మన బస్ ఇప్పుడే బయలుదేరింది. ఇప్పుడు వచ్చే ఊరు పెరుమాళ్లపురం. ఇది వచ్చి పెరుమాళ్లపురం సెంటర్. ఈ ఊరిలో పాకం గారెలు చాలా ఫేమస్. మన బస్ పెరుమాళ్లపురం నుండి బయలుదేరింది. ఇక్కడ నుండి కత్తిపూడి వచ్చి దాదాపుగా 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెరుమాళ్లపురం తర్వాత మన బస్ ఉప్పాడ వెళుతోంది. పెరుమాళ్లపురం నుండి ఉప్పాడ మధ్యలో చిన్న చిన్న ఊర్లు వచ్చాయి, కానీ వాటి పేర్లు కనపడలేదు. ఈ రెండు ఊర్ల మధ్య చాలా హెచరీస్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఊరు పేరు శ్రీరామపురం. ఇక్కడ మన రహదారిని ఆనుకొని కొత్త రహదారి నిర్మిస్తున్నారు. ఇది హైవేలా ఉంది. ఇక్కడ రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ ఊరు పేరు కొనపాపపేట. కొనపాపపేట దాటిన తరువాత మన బస్ బీచ్ దగ్గరకు వెళుతుంది. మన బస్ ఈ రహదారిలో కొంత దూరం బీచ్ను ఆనుకొని ప్రయాణిస్తుంది. నేను అయితే ఇప్పటి వరకు ఇలా బీచ్ను ఆనుకొని ఉన్న రహదారిలో బస్ ప్రయాణం చేయలేదు. ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ప్రదేశంలో రిసార్ట్ కట్టి టూరిజంను డెవలప్ చేయవచ్చు. ఇది శాంపిల్ బీచ్ రహదారి ప్రయాణం. అసలైన బీచ్ రహదారి ప్రయాణం ఉప్పాడ నుండి కాకినాడ మధ్య వస్తుంది. కాస్త వెయిట్ చేయండి. కొనపాపపేట తర్వాత మన బస్ ఉప్పాడ వైపు వెళుతోంది. ఇది బ్యాక్ వాటర్. ఇక్కడ చేపలు పట్టేవారి పడవలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా టూరిజం పరంగా బాగా డెవలప్ చేయవచ్చు. మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి ఉప్పాడ కాకినాడ ప్రధాన రహదారి.
ఈ ఊరు పేరు మూలపేట. మూలపేట నుండి మన బస్ బయలుదేరింది. ఇక్కడ మరొక బ్యాక్ వాటర్ బ్రిడ్జ్ వచ్చింది. ఇక్కడ అయితే చాలా పడవలు ఉన్నాయి. ఇవన్నీ సముద్రంలో చేపలు పట్టేవారి పడవలు. మనం ఉప్పాడకు చాలా దగ్గరలో ఉన్నాం, అందుకే మనకు దూరంగా సముద్రం కనిపిస్తోంది. ఇప్పుడు మన బస్ ఉప్పాడ వెళుతోంది. ఉప్పాడలో ఉప్పాడ పట్టు చీరలు చాలా ఫేమస్. ఇదంతా ఉప్పాడ గ్రామం. ఉప్పాడ గ్రామం దాటిన తర్వాత మన బస్ బీచ్ రహదారిలోకి వెళుతోంది. ఉప్పాడ నుండి కాకినాడ వరకు ఉండే బీచ్ రహదారి ప్రయాణం మన బస్ జర్నీలో హైలైట్గా చెప్పుకోవచ్చు. ఈ రహదారిలో మన బస్ కెరటాలను ఆనుకొని ప్రయాణిస్తుంది. ఇప్పుడే మన బస్ ఉప్పాడ బీచ్లోకి ఎంటర్ అవుతోంది. దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం మన బస్ ఇలా బీచ్తో సమానంగా ప్రయాణిస్తుంది. ఇది ఉప్పాడ కాకినాడ బీచ్ రహదారి. సముద్ర కెరటాల వల్ల రహదారి కోతకు గురి కాకుండా ఉండడానికి ఇలా పెద్ద పెద్ద బండలు వేశారు. దీనివల్ల గ్రామంలోని నేల కోతకు గురి కాదు. ఇప్పుడే సముద్రపు అలలు ఈ విధంగా ఉంటే ఇక తుఫాను సమయంలో ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఇక్కడ సముద్రంలో దూరంగా పెద్ద పెద్ద షిప్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ సరుకు రవాణా షిప్లు. ఈ సముద్రంలో కూడా టూరిజం షిప్లు నడిపితే బాగుంటుంది. టూరిజం బాగా డెవలప్ అవుతుంది. ఈ రూట్లో ఒకవైపు సముద్రం, మరొక వైపు పంట పొలాలు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఈ బ్రిడ్జ్ పేరు ఉప్పాడ లింక్ బ్రిడ్జ్. ఈ 10 కిలోమీటర్ల ఉప్పాడ కాకినాడ బీచ్ రహదారి మంచి ఫోటోషూట్ ఏరియా.
బీచ్ వైపు ఉన్న బండరాళ్ళు ఎక్కకుండా బయట నుండి ఫోటోలు తీసుకోవాలి. ఇక్కడ సముద్రం అలలు చాలా వేగంగా ఉంటాయి, జాగ్రత్తలు అవసరం. ఈ ఏరియాలో మంచి సినిమా షూటింగ్ లొకేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రముఖ తెలుగు సినిమా షూట్ చేశారు. ఆ సినిమా పేరు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నేమం బీచ్ నుండి మన బస్ బీచ్ రహదారి నుండి బయటకు వస్తుంది. ఇక్కడితో బీచ్తో సమానంగా ఉన్న మన రహదారి డైవర్షన్ తీసుకుంటుంది. ఇక్కడితో మన బీచ్ ప్రయాణం పూర్తవుతుంది. ఇక ఇక్కడ నుండి మన బస్ కాకినాడ కల్పన సెంటర్ వైపు వెళుతోంది. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే కాకినాడ బీచ్, లైట్ హౌస్ వస్తాయి. ఈ బీచ్ ఏరియాను ఆనుకొని ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఒక చిన్న శిల్పారామం, గ్లాస్ బ్రిడ్జ్ వస్తాయి. కాకినాడ బీచ్ దాటిన తర్వాత మన బస్ కోరమాండల్ కంపెనీ దగ్గర నుండి కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఇక్కడ నుండి మన బస్ గాంధీజీ రహదారిలో ప్రయాణించి డైరీ ఫామ్ చేరుకుంటుంది. డైరీ ఫామ్ మీదుగా ప్రయాణించి కాకినాడ కల్పన సెంటర్కు చేరుకుంటుంది. ఈ పెద్ద బిల్డింగ్ ఈఎస్ఐ హాస్పిటల్. ఇది వచ్చి కాకినాడ రైల్వే స్టేషన్. ఇప్పుడు వచ్చేది మన డెస్టినేషన్ పాయింట్ అయిన కాకినాడ. ఈ సెంటర్ పేరు కల్పన సెంటర్. మన బస్ కాకినాడ బస్ స్టాండ్కు వెళ్ళదు. కల్పన సెంటర్ నుండి తిరిగి తుని వెళ్ళిపోతుంది. ఈ రూట్లో మన బస్కు ఫుల్ డిమాండ్ ఉంది. తునిలోని గొల్ల అప్పారావు సెంటర్ నుండి బయలుదేరిన మన బస్ కాకినాడలోని కల్పన సెంటర్ చేరుకోవడంతో తుని నుండి కాకినాడ వయా అద్దరిపేట, ఉప్పాడ బీచ్ రోడ్లో మన ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్ ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.